ఇప్పటి వరకు ఏంటంటే ఇండియా పరంగా చూసుకున్నట్లయితే గత 10 ఏళ్ళుగా మనంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్లో ఇటువంటి ఒక సభనైతే మనం చూడలేదన్నమాట. సో 10 ఏళ్ల తర్వాత ఒక పార్లమెంట్లో అధికార పక్షం ఎలా ఉందో ప్రతిపక్షం కూడా అంతే ఫైర్గా నిలబడి ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాన్ని చేసుకున్నారు. సో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక విషయం అనమాట. సో పార్లమెంట్లో జరిగినటువంటి రచ్చ అలాంటిది ఇలాంటిది కాదు. అసలు పార్లమెంట్లో ఏం జరిగింది? సుమారు 10 ఏళ్ళుగా లేవనటువంటి గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తోంది? అండ్ ఇప్పటి వరకు మనం పార్లమెంట్లో మనకు లీడింగ్ పార్టీలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఇంత అగ్రెసివ్గా ఎప్పుడూ కనిపించలేదు. సో నరేంద్ర మోదీ అగ్రెసివ్గా అవ్వడానికి గల కారణాలు ఏంటి? అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. నార్మల్గా ప్రతి దేశానికి సంబంధించినంత వరకు ఏంటంటే పార్లమెంట్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఏంటంటే లీడింగ్ పార్టీ ఒకటి, ఆపోజిషన్ పార్టీ ఉంటుంది. బట్ గత 10 ఏళ్ళుగా కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా అపోజిషన్ పార్టీకి అన్ని ఓట్లు ఎప్పుడు రాలేదన్నమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎన్డీఏ కూటమికి కొంచెం ఈక్వల్గా కొన్ని సీట్లు తక్కువతోనే మొత్తానికైతే కాంగ్రెస్ కూడా అపోజిషన్ పార్టీలో నిలబడింది. అంటే కాంగ్రెస్కి వచ్చినటువంటి ఎంపీ సీట్లు 99 సీట్లు అయినప్పటికీ కూడా మొత్తం కూటమిగా కూడా వాళ్ళు రావడం వల్ల కొంచెం ఈక్వల్గా అంటే నియర్లీ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈక్వల్గా ఉన్నారనమాట లీడింగ్ పార్టీకి. సో ప్రెసెంట్ ఏంటంటే నిన్న జరిగినటువంటి ఈ పార్లమెంటు సభ ఏదైతే ఉందో, ఈ లోక్సభ పార్లమెంట్ మీటింగ్ ఏదైతే ఉందో దీంట్లో చాలా రచ్చలే జరిగాయి అనమాట. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే 10 ఏళ్ళుగా ఎటువంటి ఒక ఇష్యూని లేవనెత్తలేదు. సో నిన్న జరిగినటువంటి కథలో ఏంటంటే మొత్తం హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ బీజేపీ వాళ్ళందరూ కూడా మంచి ఒక ఫైర్ మీద అయితే ఉన్నారు. అండ్ అంతేకాకుండా రాహుల్ గాంధీ కూడా ఏంటంటే చాలా క్వశ్చన్స్ వేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నీట్ అనేటటువంటి ఒక ఎగ్జామ్ ఉంది. అంటే డాక్టర్స్ చదివే వాళ్ళందరూ కూడాను ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళే చదవాలా, పేదవాళ్ళు చదవడానికి వీల్లేదా? అండ్ అంతేకాకుండా ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు కూడాను ఇప్పటి వరకు 7 to 8 టైమ్స్ అంటే 7 to 8 ఇయర్స్ లోపల చాలాసార్లు పేపర్ అనేది లీక్ అయింది. సో ఇలా లీక్ అవ్వడానికి గల కారణాలు ఏంటని అడగడం జరిగింది. దాంతోపాటు కూడాను ఈ మణిపూర్ విషయం గురించి ఎందుకు ఎవరు నోరు లేవట్లేదు అనేటటువంటి మాటలు అయితే వినిపించాయి. సో మొత్తం మీద అసలు జరిగినటువంటి విషయం ఏంటంటే, సో మొత్తం మీద పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ అని 2 సభలు ఉంటాయి, మనందరికి తెలిసిన విషయమే. అందులో లోక్సభకు వచ్చేసరికి ఏంటంటే ప్రధానమంత్రి అంటే లీడింగ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నటువంటి ప్రధాన అధ్యక్షుడు ఆబ్వియస్లీ ప్రధానమంత్రి అవుతారు. అండ్ ఇక్కడ ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి ప్రధాన అధ్యక్షుడు అవుతారు. సో ఈ విధంగా 2 పార్టీలు ఆపోజిట్లో కూర్చుంటాయి. అండ్ మిడిల్లో స్పీకర్ కూర్చొని ఉంటారు. ప్రెసెంట్ మనకి స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా అనమాట. సో ఇక్కడ లీడింగ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. అండ్ ప్రెసెంట్ అధ్యక్షుడి పాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఆపోజిషన్ పార్టీలో చూసుకున్నట్లయితే 99 సీట్లు కైవసం చేసుకున్నటువంటి ఎంపీ సీట్లు కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సభ్యత్వం ఉన్నటువంటి మిగతా అన్ని పార్టీలు కలిసి కూడా ఇక్కడ అపోజిషన్ పార్టీలో ఉండడం జరిగింది. బట్ ఈసారి ఏంటి అంటే చాలా ఈక్వల్గా వచ్చాయి. లాస్ట్ 10 ఏళ్లలో కంపేర్ చేసుకుంటే సో ఈసారి మాత్రం చాలా ఎక్కువ పోస్టులే వచ్చాయన్నమాట. అంటే ఎక్కువ సీట్లు అయితే లభించుకుందన్నమాట ప్రతిపక్ష పార్టీకి. సో అందువల్ల ఏంటంటే క్వశ్చన్స్ రైజ్ చేశాయి. సో మొత్తం మీటింగ్ నార్మల్గా సాగుతున్నప్పుడు మొదలైన వెంటనే ఏం చేశాడంటే రాహుల్ గాంధీ, అంటే నేను నా వర్షంలో చెప్తున్నాను, అంటే పాయింట్ టు పాయింట్ హిందీలో ఎలా అయితే మాట్లాడారో అలా చెప్పడం కష్టం కాబట్టి జస్ట్ బయటకు వచ్చినటువంటి మీనింగ్ ఏంటి అన్న విషయం మాత్రం చెప్తాను. సో సడన్గా ఏంటంటే రాహుల్ గాంధీ మాట్లాడుతూ శివుడి బొమ్మ ఉంటుంది కదా, శివుడి బొమ్మని ఇలా లేపు చూపించారనమాట. సో అదే మహాశివుడి బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ బొమ్మని మనకి లోక్సభలో అలా చూపించడం జరిగింది. సో స్పీకర్ పొజిషన్లో ఉన్నటువంటి ఓం బిర్లా ఏంటంటే చెప్తున్నాడు, సో మీరు అవన్నీ ఏం చూపించద్దు, మీరేం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మాత్రం చెప్పండి అని చెప్తూనే ఉన్నారు. సో ఎప్పుడైతే అసెంబ్లీలో శివుడి బొమ్మని చూపించారో వెంటనే ఆపోజిషన్ పార్టీలు, లీడింగ్ పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా లేచి అరవడం మొదలు పెట్టారనమాట. సో బీజేపీ సంథింగ్ వాళ్ళందరూ కూడాను, సో కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను. సో ఇంతకు విషయం ఏంటంటే రాహుల్ గాంధీకి ఎంత చెప్పినా సరే వినకుండా ఆ ఫోటోని, ఆ శివుడి బొమ్మను చూపిస్తూ, సో ఇందులో శివుడికి మెల్లో పాము ఉంటుంది కదా, సో పాము లాంటిది అదేంటంటే ఏదైనా ప్రమాదం వస్తుందంటే మాత్రం ప్రమాదం వచ్చినా నేను చూసుకుంటాననే ఉద్దేశంతోనే శివుడి మెల్లో పాము ఉంటుంది. సో ఇండియాకి ఏదైనా ప్రమాదం వస్తే చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు శివుడి ఆ ఫోటోలు ఏంటంటే వెనకాల త్రిశూలం అనేది ఉంటుంది కదా, సో త్రిశూలం అనేది ఏంటి అంటే సో వైలెన్స్ని ఎంకరేజ్ చేయొద్దు, సో వైలెన్స్ అనేది మ్యాక్సిమం సెకండరీ పార్ట్, అందువల్లే శివుడి వెనకాల త్రిశూలం ఉంటుంది కానీ సో ఎవరు కూడాను ఈ హింసకి పాల్పడొద్దు, సో ఎవరు కూడా వైలెన్స్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫైనల్ విషయం ఏంటంటే శివుడి చేతి ఇలా ఉంటుంది కదా, శివుడు ఆశీర్వదించే అంటే ఏ దేవుడి చేతులని ఇలానే ఉంటుంది, లైక్ ఆ ఫోటోని చూపించి సో శివుడు ఇట్లా హస్తం గుర్తునే చూపిస్తున్నాడు, లైక్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అన్నట్టుగా మనకి రాహుల్ గాంధీ చెప్పడం జరిగిందనమాట. నాట్ ఓన్లీ దట్, దాని తర్వాత ఏంటంటే మళ్ళీ చిన్నగా కింద నుంచి ఈ బైబిల్కి సంబంధించిన పేపర్ ఉంటుంది కదా, లైక్ బైబిల్ ఇలా చేయబట్టుకొని చదువుతారు కదా, సో దాన్ని కూడా తీద్దాం అనుకున్నారు. బట్ వెంటనే స్పీకర్ చెప్పడంతో దాని లోపల పెట్టేశారు. దాని తర్వాత సిక్కి సంబంధించినటువంటి గురునానక్ ఎవరైతే ఉంటారో సో ఆయన కూడా కూర్చుని
చెయ్యి ఇలా చూపించుంటారు కదా, లైక్ ఈ విధంగా హస్తం గుర్తునే వాళ్ళు చూపిస్తున్నారని కాస్త సర్కాస్టిక్గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మారిపోయింది అనమాట. పార్లమెంట్లో ఒక హీట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే నాట్ ఓన్లీ ఒక రిలీజన్కి సంబంధించినటువంటి అందరి ఫోటోలు చూపించి వీళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్తున్నారు అన్న వర్షంలో చెప్పడం జరిగింది. సో ఈ మాటలు విన్నటువంటి లీడింగ్ పార్టీ ఏదైతే ఉందో, బీజేపీ పార్టీ ఏదైతే ఉందో, సో వాళ్ళందరూ ఒక్కసారిగా ఫైర్ అయ్యారనమాట. సో ఇప్పటి వరకు ఎప్పుడు కూడాను ఇన్ కేసు ఆపోజిషన్ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే లీడింగ్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీస్ మాత్రమే మాట్లాడతారు, కానీ ప్రధాన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడే అవకాశం లేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నిన్న నరేంద్ర మోదీనే లేచి మాట్లాడారన్నమాట కోపంగా. సో నాకు ఇప్పుడు అతను చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి మామూలుగానే మనకు తెలుసు రాహుల్ గాంధీని మొత్తం సెంటర్లో ఉన్న వాళ్ళందరూ ఒక పప్పు లైక్ ఆ వర్షంలో చూస్తారనమాట. ఏమీ తెలియని ఒక అమాయకుడు ముద్దపప్పు అన్న విషయంలో చూస్తారు, మనకి ఆంధ్రాలో ఎలాగైతే ఒక పర్సన్ని చూస్తారో. సో ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే సో నరేంద్ర మోడీ లేచి నిలబడి చెప్పాడు అనమాట కొంచెం అగ్రెసివ్గా. సో నాకు ఈ పప్పుని లైక్ ఈ పర్సన్ని చూస్తే నాకు అర్థం కావట్లేదు, ఒకసారి వచ్చి కౌగిలించుకుంటాడు, ఒకసారి అసెంబ్లీలో కూర్చొని కన్ను కొడతాడు, అండ్ ఇప్పుడు చూస్తుంటే 99 మార్కులు తెచ్చుకొని ఏదో ఎగురుతున్నాడు అనేసి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఏంటంటే 99 మార్కులు వచ్చాయి. దాన్ని మనకి నరేంద్ర మోడీ ఎలా చెప్పారు అంటే, సో ఒక చిన్న పిల్లాడు వచ్చేసి కేవలం అతనికి 99 మార్కులు వచ్చి అన్న సంతోషంతో ఎగిరి గంతేస్తూ జాలీగా తిరుగుతున్నాడు. బట్ ఆ పిల్లాడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అతనికి 99 మార్కులు వచ్చింది 100కి అయితే కాదు, సో 500కి కలిపితే 99 మార్కులు వచ్చాయి అని కాస్త వ్యంగ్యంగా చెప్పాడు అనమాట, సర్కాస్టిక్ వేలో. సో ఈ చిన్న పిల్లోడు ఏంటంటే అసెంబ్లీలో అసలు ఎప్పుడు వచ్చి ఎవరిని కౌగిలించుకుంటాడో తెలియదు, ఎప్పుడు కన్ను కొడతాడో తెలియదు, అండ్ 99 మార్కులు వచ్చి ఎగిరి గంతేస్తున్నాడు. ముందు ఆ పిల్లోని కాస్త సముదాయించండి, ఈ నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు అన్న వర్షంలో మాట్లాడారనమాట. సో చుట్టుపక్కల ఎప్పుడైతే ఆపోజిషన్ ఉందో వాళ్ళందరూ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా లేసి గొడవ పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆ టైంలో నరేంద్ర మోదీ కూడా అగ్రెసివ్గా మాట్లాడడం జరిగిందనమాట చుట్టూ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు. అండ్ మొత్తం మీద ఆ తర్వాత కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా చాలా విషయాలు మాతో వచ్చే పదాలన్నీ మాట్లాడుతున్నారు, కానీ ఒక్కరు కూడా మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేసి కావాలంటే లైక్ ఏంటంటే ఒక రిలీజన్ని రెచ్చగొట్టే విధంగా ఆపోజిషన్ పార్టీ మాట్లాడడం, దాన్ని రెచ్చగొట్టిన వెంటనే లీడింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రెచ్చిపోవడంతో మొత్తం మీద సభ అంతా కూడా మొత్తం రచ్చగా జరిగింది. బట్ ఓం బిర్లా ఏంటంటే మాక్సిమం ఆ స్పీకర్ పొజిషన్లోనే మాక్సిమం సర్దు మణిగించడానికి ట్రై చేశారు. బట్ ఎంత మాత్రం వాళ్ళిద్దరు ఊరుకోకుండా ఉండేసరికి మొత్తం మీద మీటింగ్ అయితే మాత్రం ఎండ్ చేశారనమాట. సో ఈ విధంగా అంటే ఇప్పటి వరకు 10 ఏళ్లలో మనం చూడనటువంటి అసెంబ్లీ ఈ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడే మళ్ళీ అనేది ఏదో అసెంబ్లీ అనేది అనిపించింది. బట్ పర్సనల్గా నిన్న జరిగినటువంటి విషయం అయితే ఇదనమాట. సో అసెంబ్లీలో శివుడి బొమ్మ తీయడం, రిలీజన్స్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం, అండ్ ఓన్లీ రిలీజన్స్ గురించి మాత్రమే మాట్లాడుతూ నీటి గురించి కానీ లేదా మణిపూర్ గురించి కానీ అపోజిషన్ క్వశ్చన్ చేసినప్పటికీ కూడా దాని గురించి బీజేపీ ప్రభుత్వం ఏం మాట్లాడకపోవడంతో ఏంటంటే చాలామంది కొంచెం అంటే డిఫరెంట్గా రెండు పార్టీలకి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు, ఆపోజిట్లో మాట్లాడే వాళ్ళు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నారు. సో మొత్తానికి పార్లమెంట్లో జరిగినటువంటి రచ్చ అయితే ఇలాంటిది కాదు. సో పర్సనల్గా ఓవరాల్గా అయితే మొత్తం ఇది అంటే పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా చెప్పలేం అసలు ఏం జరిగింది, మోడీజీ ఏం మాట్లాడాడు, మొత్తం అంత హిందీ మనకు రాదు కాబట్టి. సో ఓవరాల్గా జరిగినటువంటి విషయం అయితే ఇదనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఏంటంటే ఒక 10 years నుంచి లేవనటువంటి నోర్లన్నీ సడన్గా ఇప్పుడే లేసి క్వశ్చన్ చేయడం మొదలుపెట్టి దీని మీద మీ ఉద్దేశం ఏంటి? సో పర్సనల్గా నా సైడ్కి నేను కానీ వస్తే ఆపోజిషన్ పార్టీ అనేది ఆబ్వియస్లీ సరే కొంచెం గట్టిగానే ఉండాలి, అప్పుడే డెమోక్రసీ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే డెమోక్రసీ అన్న పదానికి ఒక వాల్యూ ఉంటుంది. సో ఒక పార్టీ మాత్రమే తనకు నచ్చిన పనులన్నీ చేసుకుంటూ పోతాను, సో ఒక పార్టీ సైలెంట్గా ఉండాలంటే కుదరదు. అండ్ ప్రెజెంట్ ఉన్నటువంటి పరిస్థితి లేదంటే ఏదైనా సరే ఒక లా యాక్ట్ కానీ రెడీ అవ్వాలంటే ఆబ్వియస్లీ ఆపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలిగితేనే వాళ్ళు ఓకే చేస్తారనమాట. సో నా పర్సెప్షన్ వాటి సంబంధించినంత వరకు ఆపోజిషన్ అనేది గట్టిగానే ఉండాలి. బట్ రిలీజియస్కి సంబంధించినంత వరకు మాట్లాడకూడదా అన్నది మీ ఉద్దేశం ఏంటనే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా పర్సెప్షన్ ప్రకారం ఒక చిన్న డౌట్ అయితే ఉందన్నమాట. మీరు అనుకుంటున్నారా లైక్ రాహుల్ గాంధీకి అపోజిషన్ లెవెల్లో మాట్లాడేంత వర్తబుల్ క్యాండిడేట్ అని మీరు అనుకుంటున్నారా? అంటే ఒకప్పుడు రాహుల్ గాంధీ వేరు, మోడీజీ ఏంటంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ఆయన మాట గురించి మనకు తెలియదు కాదు. సో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే అనర్గళంగా మాట్లాడగల శక్తి మోడీజీకి ఉంది, బట్ రాహుల్ జీకి ఉందా? సో రాహుల్ గాంధీ ఒకప్పుడు కంటే ఇప్పుడు పోలీసు చాలా బెటర్, చాలా డెవలప్ అయితే అయ్యారని తెలుసుకుంటాం. సో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక అపోజిషన్ పార్టీని నడిపించేంత శక్తి సామర్థ్యాలు రాహుల్ గాంధీకి వచ్చాయని మీరు అనుకుంటున్నారా? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ ఈ పార్లమెంట్ సమావేశాల మీద మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి అన్న విషయాన్ని మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.